ఈ శీర్షిక పేరే ధర్మ సందేహాలు. అంటే సందేహము ధర్మపరంగా ఉండాలి, ధర్మమైనదిగా ఉండాలి. ధర్మో రక్షతి రక్షిత అన్నారు. మనము సనాతన ధర్మాన్ని పాటించేవాళ్ళం కాబట్టి హైందవ ధర్మశాస్త్రములో మనకు నాటి ఋషులు అందించినటువంటి విశేషాలుగా మనము తెలుసుకోవలసినటువంటి జీవిత రహస్యాలు, జీవన గమనాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మొట్టమొదటగా మొదటి ప్రశ్నలో మనము భగవంతుని పూజ చేయడానికి ఏ దిక్కులో పూజ చేయడానికి, భగవంతుని ఆరాధనగా మనము చేయవచ్చు అనే ప్రశ్నకు సమాధానంగా మనకు అష్ట దిక్కులు ఉన్నాయి, దశ దిక్కులు ఉన్నాయి. అందుకే ప్రాగ్దిశే సూర్యనారాయణాయ అన్నాం, ప్రాగ్దిశే ఇంద్రస్వరూపాయ ఇంద్రాయ నమః అన్నాం, దక్షిణ దిశే యమధర్మరాజాయ నమః అన్నాం, పశ్చిమ దిశే వరుణ స్వరూపాయ నమః అన్నాం, ఉత్తర దిశే కుబేరాయ నమః అన్నాం, ఆగ్నేయ దిశే అగ్నిస్వరూపాయ నమః అన్నాం, అలాగే నైరుతి దిశే నిరుతి స్వరూపాయ నమః అన్నాం, వాయవ్య దిశే వాయు స్వరూపాయ నమః అన్నాం, ఈశాన్య దిశే ఈశాన స్వరూపాయ నమః అన్నాం, భూమ్యాకాశ దశదిక్ స్వరూపాయ నమః అని మనము 10 దిక్కుల్లో ఏది జరిగినా ఈ 10 దిక్కుల్లో నుంచే వచ్చేటువంటి ఒక దైవీకమైనటువంటి ఫలితాలు మనం ఎదురు చూస్తాం. ఇప్పుడు ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన ప్రశ్నకు సమాధానంగా, ఒకవేళ ఈశాన్యమునకు వీలు పడకపోతే భగవంతుని ఏ దిశలో ఆరాధించాలి అంటే, ఈశాన్యము అంటేనే ఉత్తర దిశకి తూర్పు దిశకి ఉన్న మూల ప్రాంతాన్ని ఈశాన్యం అంటాం. కాబట్టి ఇప్పుడు మరొక విధంగా, అలాంటి విధంగా మనకి ఇంటిలో వసతి లేకపోతే మనము తూర్పు ముఖంలో సూర్య ఆరాధన చేస్తాం. కాబట్టి తూర్పు దిశలో ముఖము ఉండేట్టుగా మనము పటాలు పెట్టుకొని పూజ చేయొచ్చు. మనము రోజు నిత్యము కూడా ప్రత్యక్ష దైవము అతిథి కశ్యపుల కుమారుడే ఆదిత్యుడు, ఆయనకే దినకరుడని పేరు, ప్రత్యక్ష సాక్షి. అందువలన తూర్పు దిశలో పటాలు పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే ఉత్తర దిశలో కుబేర స్థానం, అందువలన మనకు కుబేర స్థానమైనటువంటి ఉత్తర ముఖంలో చూసేట్లుగా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు తిరుపతి కొండకి వెళ్తున్నాం, అక్కడ వెంకటేశ్వర స్వామి తూర్పు ముఖంలో చూసినట్లుంటుంది. ఆ విధంగా మనము ఏ దేవాలయానికి వెళ్ళినా తూర్పు ముఖము ప్రసిద్ధంగా ఉంటుంది. అందువలన మనము చూడవలసినటువంటి ప్రదేశాల్లో తూర్పు ముఖము లేకపోతే ఉత్తర ముఖములో భగవంతుని ఆరాధన చేయడం చాలా విశేషం.